హలో అండి. అందరికీ 'వైఫ్ ఆఫ్ సూర్య' కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం సూర్య తన కారు మరియు డ్రైవర్ను చందు కోసం వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఆఫీస్ టైం దాటిపోతుంది. కారు మాత్రం రాలేదు. సూర్య కంగారుగా పైనుండి రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక ఆటో ఆఫీస్ మెయిన్ గేటు ముందు వచ్చి ఆగుతుంది. అందులో నుండి చందు దిగుతుంది. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ ఆటో డ్రైవర్కి డబ్బులు లెక్కపెట్టి ఇస్తుంది. ఆమె ముఖంలో ఒక రకమైన అలసట ఉన్నా ఎవరి సాయం తీసుకోలేదన్న ఒక తృప్తి కనిపిస్తుంది. పైనుండి ఇది చూస్తున్న సూర్య ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు. ఆ వెంటనే అతని మనసులో ఆమె మీద గౌరవం ఇంకా పెరిగిపోతుంది. సూర్య తనలో తాను, ఇదే నీ వ్యక్తిత్వం చందు. 5 ఏళ్ల క్రితం నేను ప్రేమించిన ఆ మొండితనం ఇంకా నీలో అలాగే ఉంది. నేను పంపిన కారులో వస్తే నీకు భారం అనిపించిందేమో. నా లగ్జరీ కంటే నీ కష్టార్జితమే నీకు మిన్నా అని నిరూపించావు అనుకుంటాడు. చందు లోపలికి రాగానే ఆఫీసులోని ఎంప్లాయీస్ అందరూ ఆమె వైపు చూడటం మొదలు పెడతారు. చూడు, చందు గారు వచ్చారు. నిన్న సార్ అంత ఆవేశంగా బయటికి ఎక్కడికి వెళ్ళారో, అసలు ఏమైందో ఏమో అని మరికొందరు గుసగుసలాడుకుంటారు. కానీ చందు అవేమీ పట్టించుకోకుండా నేరుగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఫ్యూన్ అప్పుడే నీళ్లు పెట్టి టేబుల్ సర్దుతూ ఉంటాడు. సూర్య తన క్యాబిన్ గ్లాస్ విండో దగ్గర నిలబడి క్రిందకే చూస్తూ ఉంటాడు. చందు లోపలికి అడుగుపెట్టిన క్షణం నుండి ఆమె తన సీటులో కూర్చునే వరకు అతని కళ్ళు ఆమెను వదలవు. ఆమె రాకతో ఆ ఖాళీగా ఉన్న ఆఫీస్కి మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది అతనికి. సూర్య మనసులో ఒకటే ఆలోచన. వచ్చావా చందు? నా మాట గౌరవించి వచ్చావా, లేక నీ అవసరం కోసం వచ్చావా? ఏదైతేనే నా కళ్ళ ముందు నువ్వున్నావన్నా నిజం చాలు అని అనుకుంటాడు. చందు కంప్యూటర్ ఆన్ చేసి పనిలో నిమగ్నమైపోతుంది. కానీ ఆమెకు తెలుసు సూర్య ఆమెను గమనిస్తూ ఉంటాడని. ఆమె ఫైళ్లను తిరగేస్తున్నా ఆమె ఆలోచనలన్నీ నిన్న సూర్య అన్న మాటల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాసేపటి తర్వాత చందు సిస్టమ్కి ఒక ఇంటర్నల్ మెసేజ్ వస్తుంది. అది సూర్య పంపుతాడు. వచ్చినందుకు థ్యాంక్ యూ చందు. నీకు ఏది కావాలన్నా, ఏ ఇబ్బంది ఉన్నా గాయత్రికి చెప్పు. ఆఫీసులో ప్రశాంతంగా పనిచేసుకో అని ఉంటుంది. చందు ఆ మెసేజ్ చూసి ఒక క్షణం ఆగిపోతుంది. రిప్లై ఇవ్వాలా వద్దా అని ఆలోచించి కేవలం ఓకే సార్ అని టైప్ చేసి వదిలేస్తుంది. సూర్య ఆ రిప్లై చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఆ చిన్న మాట కూడా అతనికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కొద్దిసేపటి తర్వాత సూర్య తన క్యాబిన్ తలుపులు వేసుకుని క్రింద తన డెస్క్ దగ్గర పనిచేసుకుంటున్న చందును చూస్తూ నవీన్కి డయల్ చేస్తాడు. అతని గొంతులో ఒక రకమైన మెరుపుతో, నవీన్, తను వచ్చిందిరా, చందు ఆఫీస్కు వచ్చింది అంటాడు. నవీన్ అవతల వైపు నుండి నవ్వుతూ, తెలుసురా, గాయత్రి ఇప్పుడే మెసేజ్ చేసింది, కంగ్రాట్స్, మొత్తానికి ఆ మొండి ఘటాన్ని ఒప్పించగలిగావు అంటాడు. ఒప్పించానో లేదో తెలియదు నవీన్, కానీ తనకి నా మీద ఉన్న నమ్మకం కంటే నీ మీద, గాయత్రి మీద ఉన్న గౌరవం తిరిగి ఆఫీస్కి తీసుకువచ్చింది. థ్యాంక్ యూరా. నిన్న మీరిద్దరూ తనతో మాట్లాడకపోతే తను మళ్ళీ నా ముఖం చూసేది కాదు అంటాడు సూర్య. నవీన్ సీరియస్గా, థ్యాంక్స్లు పక్కన పెట్టు సూర్య, తను వచ్చింది సరే, కానీ
ఇప్పుడే అంతా అయిపోయిందని సంబరపడకు. తన కళ్ళల్లో ఇంకా ఆ పాత గాయాలు ఉన్నాయి. నువ్వు తనకి బాసులాగా కాకుండా ఒక భరోసా ఇచ్చే మనిషిలా ఉండాలి. తనకి ఎప్పుడూ జాలి చూపిస్తున్నావనే ఫీలింగ్ రాకూడదు అంటాడు. అదే భయం నవీన్. అందుకే వచ్చినప్పటి నుంచి నేను క్రిందకి వెళ్ళలేదు. తనకి స్పేస్ ఇస్తున్నాను. తను ప్రశాంతంగా పని చేసుకొనిస్తున్నాను. దూరం నుండి తనను చూస్తూ ఉండటం కూడా నాకు వరమే అంటాడు సూర్య. నువ్వు మరీ అంత పాతకాలపు ప్రేమికుడిలా మారకు సూర్య. అయినా ఈరోజు సాయంత్రం ఏంటి ప్లాన్? తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అంటాడు నవీన్. లేదురా, వద్దు. ఇప్పుడే అంత తొందరపడితే మళ్ళీ తను భయపడుతుంది. తనకి నా మీద నమ్మకం కలిగించాలి. మా గతం గురించి, మా నాన్న చేసిన తప్పు గురించి తను పూర్తిగా జీర్ణించుకోవటానికి టైం పడుతుంది అంటాడు సూర్య. తను నువ్వు పంపిన కారులోనే వచ్చిందా అంటాడు నవీన్. లేదురా, తను ఆటోలో వచ్చింది అని సమాధానం చెబుతాడు సూర్య. నవీన్ నవ్వుతూ, నేను ముందే అనుకున్నానురా. చందు అంత సులభంగా నీ సౌకర్యాలను అంగీకరించదు. తనకి నీ మీద ప్రేమ ఉండొచ్చు కానీ నీ డబ్బు మీద ఆశ లేదు. తను నీ దగ్గర ఉద్యోగిగా వచ్చింది కానీ నీ మీద ఆధారపడే మనిషిలా కాదు. నువ్వు తనకి కారు పంపి తప్పు చేశావు సూర్య అంటాడు నవీన్. నిజమే నవీన్. తన ఆత్మగౌరవాన్ని నేను తక్కువ అంచనా వేశాను. తను ఆటోలో దిగి ఆ డ్రైవర్కి డబ్బులు ఇస్తుంటే నా కోట్లు ఉన్న ఈ సామ్రాజ్యం తన ముందు చిన్నబోయిందిరా. కానీ తనకు కనీసం ఆటో ఖర్చులు కూడా భారం అవ్వకూడదని నా తాపత్రయం అంటాడు సూర్య. ఆ తాపత్రయమే తనకి నచ్చదు. తనని తనలా బ్రతకనివ్వు. సాయంత్రం కూడా తనని బలవంతం చెయ్యకు. తను ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళనివ్వు. మెల్లగా తనకి నీ మీద నమ్మకం కలిగాక తనే నీ కారు ఎక్కుతుంది అంటాడు నవీన్. సరేరా, నువ్వు చెప్పింది కరెక్ట్. తన వ్యక్తిత్వాన్ని గౌరవించటమే నేను తనకిచ్చే నిజమైన ప్రేమ అంటాడు సూర్య. సాయంత్రం 6 గంటలు. చందు తన బ్యాగ్ను సర్దుకుని బయటికి బయలుదేరుతుంది. ఆఫీస్ మెయిన్ డోర్ దగ్గర సూర్య ఎదురు పడతాడు. చందు ఒక్క క్షణం ఆగిపోతుంది. సూర్య చాలా మర్యాదగా, ఇంటికి వెళ్తున్నారా చందు అంటాడు. అవును సార్ అంటుంది. పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా కావాలా అంటాడు. బాగున్నారు సార్. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. మీరిస్తున్న జీతంతో నేను వాళ్ళని బాగానే చూసుకోగలను అని సమాధానం చెబుతుంది చందు. చందు మాటల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ సూర్యకి నచ్చుతుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. రేపు ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంటుంది. నువ్వు ఉండాలి అంటాడు. తప్పకుండా వస్తాను సార్ అంటుంది. ఆమె వెళ్తుంటే సూర్య ఆమెనే చూస్తూ నిలబడతాడు. ఆమె ఆటో ఎక్కి వెళ్ళే వరకు అక్కడే నిలుచుని ఉంటాడు సూర్య. ఆ రోజు ఉదయం చందుకి చాలా ముఖ్యమైన రోజు. ఆఫీసులో క్లయింట్తో మీటింగ్ ఉంటుంది. కానీ విధి మరోలా తలుస్తుంది. చందు ఎప్పటిలానే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అయితే ఏదో కారణం చేత పిల్లల స్కూల్ సెలవు ఉంటుంది. సాధారణంగా చందు బయటకు వెళ్ళవలసి వస్తే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటే పిల్లలు ఇద్దరిని ఆ ఇంటి ఓనర్కి అప్పచెప్పి వెళ్తుండేది. కానీ ఇంటి ఓనర్ అయిన అమ్మమ్మ గారికి సడన్గా బీపీ పెరిగి పడిపోతారు. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసి వస్తుంది. అమ్మా, ఈరోజు మాకు స్కూల్ సెలవు కదా, మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని చిన్ను అడుగుతుంటే చందుకి ఏం చెయ్యాలో పాలుపోదు. చందు ఒకవైపు ఇంటి ఓనర్ ఆరోగ్య పరిస్థితి చూసి కంగారు పడుతుంది. మరోవైపు ఆఫీసులో మీటింగ్. దేవుడా, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? గాయత్రికి ఫోన్ చేద్దామా? లేదు, తను కూడా బిజీగానే ఉంటుంది. పిల్లల్ని ఒక్కరిని ఒంటరిగా వదిలి వెళ్ళలేను.
ఆఫీస్కి సెలవు పెడితే సూర్య ఏమనుకుంటాడో. మొన్ననే కదా మళ్ళీ ఉద్యోగంలో చేరాను అని తనలో తాను మదన పడుతుంది. ఇక వేరే దారి లేక పిల్లలు ఇద్దరిని రెడీ చేస్తూ, చిన్ను, బంటు, ఈరోజు మీరు కూడా నాతో ఆఫీస్కి రావాలి. కానీ అక్కడ మీరు చాలా సైలెంట్గా ఉండాలి, సరేనా అని వాళ్లకు జాగ్రత్తలు చెబుతుంది. ఒక చిన్న బ్యాగులో వాళ్లకు బిస్కెట్స్, వాటర్ బాటిల్, వాళ్ళు ఆడుకునే చిన్న బొమ్మలను సర్దుతుంది. చందు ఒక చేత్తో బాబుని, మరో చేత్తో పాపను పట్టుకుని ఆటో కోసం నిలబడుతుంది. మనసంతా ఏదో తెలియని భయం. ఆఫీసులో సూర్యాన్ని ఎదుర్కోవటం ఒక ఎత్తైతే, పిల్లల్ని చూసి అతను ఏమంటాడో అన్నది మరో ఎత్తు. ఆఫీసు గేటు దగ్గరికి రాగానే చందు ఒక్క క్షణం ఆగుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆఫీసులో మీటింగ్ హడావడి మొదలవుతుంది. చందు ఆఫీసులోని తన క్యాబిన్లోకి వెళ్ళి కంగారుగా ఫైల్స్ సర్దుకుంటూ, చిన్ను, బంటు, అమ్మ మీటింగ్కి వెళ్తుంది. మీరిద్దరూ ఇక్కడే కూర్చోవాలి, బయటికి అస్సలు రాకూడదు. ఎవరైనా అడిగితే అమ్మ వస్తుంది అని చెప్పండి, సరేనా అంటుంది. పిల్లలు బుద్ధిగా తల ఆడిస్తారు. చందు హడావిడిగా ఫైల్ పట్టుకుని మీటింగ్ క్యాబిన్ వైపు పరిగెత్తుతుంది. సూర్య తన క్యాబిన్ నుండి ఒక ఫైల్ పట్టుకుని గబగబా కిందకి దిగుతాడు. అతని మనసంతా బిజినెస్ మీటింగ్ మీద ఉంటుంది. రిసెప్షన్ దాటుతుండగా, అమ్మ ఎటువైపు వెళ్ళింది అంటావు అని అప్పటికే పిల్లలిద్దరూ బయటికి వచ్చి సోఫాలో కూర్చుని ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఆడుకోవటం అతని దృష్టిని ఆకర్షిస్తుంది. సూర్యకి సహజంగానే పిల్లలంటే ఇష్టం. ఆ ఇద్దరిని చూడగానే తన స్ట్రెస్ అంతా మర్చిపోయి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. వారి దగ్గరికి వెళ్ళి, హలో లిటిల్ ఫ్రెండ్స్, ఏంటి ఇక్కడ కూర్చుని ఆఫీసుని ఏలేస్తున్నారా అని సరదాగా అడుగుతాడు. పిల్లలిద్దరూ తల ఎత్తి సూర్యాని చూస్తారు. మేము మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాం అంకుల్. మమ్మీ లోపల పెద్ద మీటింగ్లో ఉంది అంటాడు బంటు. బంటు ముద్దు ముద్దు మాటలకు సూర్య నవ్వి, అవునా, మీ మమ్మీ ఈ ఆఫీసులోనే పని చేస్తున్నారా? వెరీ గుడ్. మీ పేర్లేంటి అని అడుగుతాడు. నా పేరు చిన్ను, మా తమ్ముడు బంటు అంటుంది చిన్ను. సూర్య ఆ పిల్లల ముఖాలలో ఏదో తెలియని ఆకర్షణను గమనిస్తాడు. ఆ పాప కళ్ళల్లో తను ఎక్కడో చూసిన మెరుపు కనిపిస్తుంటుంది. ఓ అవునా, చాలా మంచి పేర్లు. ఇంతకీ మీ మమ్మీ పేరేంటి అంటాడు. చిన్ను చాలా కాన్ఫిడెంట్గా, మా మమ్మీ పేరు చంద్రిక అంకుల్ అంటుంది. ఆ పేరు వినగానే సూర్య కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరుగుతాయి. లోకం స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. సూర్య వణుకుతున్న గొంతుతో, ఏమన్నావు పాపా? మీ మమ్మీ పేరు చంద్రికానా అంటాడు. అవునంకుల్, చంద్రిక. మా మమ్మీకి కోపం వస్తే చంద్రిక అంటుంది, లేకపోతే చందు అని పిలవమంటుంది అంటాడు బంటు. సూర్యకి గుండె చించుకుని దుఃఖం పొంగుకుని వస్తుంది. కానీ ఆ కన్నీటి చుక్కలను తన కంటి పాపను దాటినివ్వకుండా మోకాళ్ల మీద కూర్చుని చిన్ను బంటులను ఎమోషనల్గా దగ్గరకు తీసుకుంటాడు. పిల్లల బొగ్గలు నిమురుతూ, చంద్రిక, మీ మమ్మీ చంద్రికానా అంటాడు. చిన్ను కంగారుగా, అంకుల్ ఎందుకు అలా అడుగుతున్నారు? మా మమ్మీ మీకు తెలుసా అంటుంది. సూర్య గొంతు పెగలటం లేదు. కేవలం అవును అన్నట్టుగా తల ఊపుతూ ఆమె చిన్న చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. తరువాత పిల్లల ఇద్దరిని హగ్ చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే దూరం నుండి చందు రావటం సూర్య గమనిస్తాడు. ఆమె తన పిల్లల దగ్గరికి వస్తూ అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న సూర్యాన్ని చూసి అక్కడే ఆగిపోతుంది.
సూర్య తల ఎత్తి ఆమె వైపు చూస్తాడు. ఆ చూపుల్లో 5 ఏళ్ల విరహం, ఇప్పుడు దొరికిన ప్రాణాలు అన్నీ కనిపిస్తుంటాయి. సూర్య ఒక్క మాట కూడా అనడు. కేవలం ఆ పిల్లల్ని హత్తుకుని చందు వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోతాడు. చందు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆమె తల దించుకుని నిలబడిపోయి ఉంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.